వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. 2025 సంవత్సరం జూన్ నెల 16 నుంచి 30 వరకు కుంభరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కుంభరాశికి ఏలినాటి శని చివరి భాగానికి వచ్చాడు. ధనాధిపతి అయినాడు, ధనాన్ని రక్షిస్తాడు. గురువు బాగున్నాడు, రవిచంద్రుడు బాగున్నారు, బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. కానీ రాహు మళ్ళీ కుంభరాశిలోకి వచ్చాడు. అనారోగ్యాలు రావడానికి కుజుడు సప్తమంలో వచ్చాడు. అనారోగ్య సమస్యలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఈ అనారోగ్యం ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే వైద్య పరీక్షలు చాలా అవసరం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంట. ఎన్ని డబ్బులున్నా సరే ఆరోగ్యం లేకపోతే లేదు. అనారోగ్యం మొట్టమొదటి ఏంటంటే రెండు ఉన్నాయి ఇట తల్లిదండ్రులు. ఒకటి బీపీ, ఒకటి షుగరు. బీపీ ఉంటేనేమో కోపం, షుగర్ ఉంటేనేమో మనిషిని రక్తం నాశనం చేస్తుంది. ఈ రెండు పుట్టినాయి. చిన్నప్పుడేమో కష్టపడితే తినడానికి తిండి లేదు. ఇవాళ బాగా కావాల్సినంత వచ్చింది. మామిడి పండ్లు ఎంత రసాలు, రుచికరమైన రసాలు ఉన్నాయి. షుగర్ వచ్చిన వాడు మామిడి పండు తింటాను లేదు. తిన్నాడనుకో షుగర్ లేదైపోతుంది. కానీ ఎవరికైతే షుగర్ ఉంటుందో వాడు మాత్రం ఖచ్చితంగా మామిడి పండు తినకుండా ఉండడు. అది మాత్రం నిఖరంగా చెబుతూ ఉన్నా. ఎందుకంటే మంచిగా ఉండాలి అనుకుంటే తీపి తింటాం మానేయాలి. ఆరోగ్యంగా ఉండాలంటే తీపి తింటాం మానేయాలి. తీపి ఎట్టా ఉంటుందో చెప్తా. ఒక బెల్లపు గడ్డ కనుక అక్కడ పెడితే ఎక్కడెక్కడ చీమలు వచ్చి చేరి 24 గంటలు కాదు 4 గంటల్లోనే ఏ బెల్లం చీమలు తింటాయి. మనం బెల్లం తిన్నామనుకోండి, మనల్ని ఆ బెల్లం తింటుంది. బెల్లంనేమో చీమలు తింటాయి, మనం బెల్లం తింటే మనల్ని తింటుంది. ఈ బెల్లం అనేది రుచిగా ఉంటుంది. తీపి, పంచదార ఇవన్నీ కూడా తీపిగా ఉంటాయి. కానీ సహజమైన తీపి ఒకటి ఉందండి. అది ఎట్లాంటి తీపి అంటే ప్రతి కూరగాయల్లో వస్తుంది. ఇప్పుడు ఈ తీపి ఏంటో తెలుసా? తేనె అంటే పుష్పాల నుంచి వచ్చే తేనె. ఇప్పుడు పుష్పాల్లోంచి రావట్లే. మామిడి పళ్ళలోంచి మామిడి పళ్ళు అమ్మే చోట, మామిడి పళ్ళు కావేసే చోట అక్కడ తేనె తుట్టి పెడుతుంది. ఈ తేనె తుట్టె మామిడి పళ్ళ రసంతో వస్తుంది, కానీ పుష్పాల నుంచి వచ్చే తేనె కాదు. ఈ పుష్పాల నుంచి వచ్చే తేనె బాగా ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. అట్లాగే మనం అనారోగ్యం పాలు కావటానికి కారణం ఏంటంటే మరి స్త్రీ వ్యామోహం, 2 ధన వ్యామోహం. ధనం కావాలి, లోకులను కొట్టాలి. స్త్రీ కావాలి, ప్రతి దాని ఎమ్మడబడాలి. దీనివల్ల ఏమవుతుంది? ప్రతి స్త్రీ మీద ఎమ్మడబడి నలుగురు కలిసి ఆ మనిషిని నాశనం చేస్తే పల్లెటూళ్ళల్లో రోడ్డు ఉండదు, నడిచిన దారి ఉంటుంది. అక్కడ మాత్రం గడ్డి మొలవదు. నలుగురు నడిచే తోట గడ్డి మొలవదు. నలుగురు వ్యభిచారం చేసే స్త్రీ దగ్గర సంతానం కలగదు. అది తెలుసుకుంటే పరస్త్రీ వ్యామోహానికి రారు. ఒక స్త్రీతోటే ఉంటాడు. మరి ఒక్క దేవుణ్ణి నమ్ముతాడు. ఏ దేవుణ్ణైనా నమ్మవచ్చు, కానీ ఇతర దేవుణ్ణి నిందించకూడదు. నీ భార్యతో బాగానే ఉండొచ్చు, కానీ ఇతర భార్య బాగుందని ఆశపడకూడదు. ఎవరి దేవుణ్ణి వాడు పూజించాలి, ఎవరి తిండి వాడు తినాలి. అంతేగాని మరి నీ అన్నం నీకు అవుతుందా, పరాయి భార్య నీకు అవుతుంది, ఎవడి భార్య వాడికే, ఎవడి అన్నం వాడికే. అది తెలుసుకోలేక చెడిపోతున్నారు. ఈ కుంభరాశి చాలా కష్టాల్లో ఉంది. ఈ కష్టాల్లో ఉండి బయటపడ్డారు. ఇక పాపం రాకుండా ఉండాలంటే పరధనానికి, పరస్త్రీకి ఆశపడితే పరధనం పాముతో సమానంట. పాము దగ్గరికి పోతామా? పాము దగ్గరికి పోకుండా ఎట్లా ఉంటామో పరధనానికి ఆశపడకుండా ఉంటే అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ 12 రాసులకి, భూమి మీద పుట్టిన జీవరాశులకి, నీటిలో పుట్టిన జీవరాశులు, ఆకాశంలో పుట్టిన జీవరాశులు, భూమి పైన పుట్టిన జీవరాశులు
జీవులు 84 లక్షలు చావు పుట్టుకలు ఇక్కడ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. దైవం సృష్టించాడు. 84 లక్షల జీవరాశులు అయితే 84 లక్షల జీవరాశులు ఈ 84 లక్షల జీవరాశులు ఎట్లా ఉన్నాయి? ఆకాశంలో 21 లక్షలు, భూమి పైన చెట్లతో సహా 21 లక్షలు, భూమి లోపల 21 లక్షలు, నీటి లోపల 21 లక్షలు. కానీ ఈ భూమి మీద పెట్టిన జీవరాశుల్లో నీవు తినే ఆహారంలో నీకు ఒంటెల్లోనూ జీవరాశి పుడుతుంది, లెటిన్లో నుంచి కూడా జీవరాశి పుడుతుంది. నీ శరీరంలో అరుగుదల లేకపోతే పురుగులు ఉన్నాయిరా, పురుగులు పోవటానికి మందులు ఇంతప్పుడు తోకపాములు పడతాయి, వాతం ఎక్కువైపోయి నులి పురుగులు పడతాయి. ఇవన్నీ ఎందువల్ల పడుతున్నాయి? నీ తిండి సక్రమంగా లేకపోతే. ఇష్టమైన తిండి ఏం తిన్నది? ఒకటే తింటేట 4 రకాలు తినాలి. ఈ 4 రకాలు తింటున్నాం కదా అని ఇంకా ఇవి చాలే. ఒకప్పుడు మానవులకి అడవులు ఉండటం చేత అడవుల్లో ఎండాకాలం వచ్చినప్పుడు ఎండాకాలంలో ఆకులు లేక, పండ్లు లేక, కాయలు లేక ఇబ్బంది పడితే ప్రాణం నిలుపుకుంటానికి ఒంటెల డొక్కలు కొట్టి నీళ్ళు తాగారు. జీవరాశుల్ని చంపి ఆహారం తిన్నారు. ఇవాళ ఒంటెల్ని కొట్టి నీళ్ళు తాగాల్సిన అడవి కాదు, దేశంలో నీళ్లు దొరుకుతున్నాయి, తినడానికి శాకాహారం దొరుకుతుంది. కానీ మాంసాహారం ఎందుకు తింటున్నావు? డాక్టర్లు ఏం చెబుతున్నాడు? ఏదైనా దెబ్బతిన్నప్పుడు మాంసాహారం తినమంటున్నాడు. మాంసాహారం తినకుండా కూడా తగ్గించుకుంటానికి వీలవుతుంది. సరే, ఆయన చెప్పాడండి మాంసాహారం ఒక మేకను దేన్నో తీసుకొచ్చి కోసుకు తినడానికి నీ దగ్గర డబ్బులు లేవు, హోటల్కి పోతున్నావు. హోటల్కి పోతే పిల్లి మాంసం తీసుకొచ్చి పెడుతున్నారు, కుక్క మాంసం తెచ్చి పెడుతున్నారు హోటళ్ళల్లో. ఇవన్నీ తింటే ఏమవుతున్నా? ఎన్ని రోగాలు గురవుతున్నా? క్యాన్సర్ వస్తుంది, రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. ఆఖరికండి మనం పండించే పంట విషం సంబంధించినటువంటి మందులు వేస్తున్నారు. మరి మిరపకాయలకేసే మందు గాలి తగిలితే చచ్చిపోతారు. స్వతహాగా దానంతట పెరిగి పంట రావట్లే. ఆ పంట తిని మనం పనికి రాకుండా పోతున్నాం. పడించి ఒకటే చెబుతున్నా, ఎవరింట్లో వాళ్ళు 4 పూల చెట్లు వేసుకొని మందులు లేకుండా పండించుకొని తినాల్సిన రోజులు వచ్చినాయి. ఎవరింట్లో వాళ్ళు నీళ్లు ఫిల్టర్ వేసుకొని తాగాల్సి వచ్చినాయి. ఎవరి పిల్లలతో కూడా కాపురం చేయాల్సి వస్తుంది. ఎవరి చెట్టు నీళ్ళు చెట్టుతో పండిన పంట తినాలి, ఎవరింట్లో నీళ్ళు వాళ్ళు ఫిల్టర్ వేసుకొని తాగాలి, ఎవరి పిల్లలతో వాడు ఉండాలి. ఈ 3 మాత్రం నిశ్చయం తప్పదు. ఇది కాకపోతే 2 రక్తాలు కలుస్తాయండి. బర్రె రక్తం మనిషి రక్తం అవుతుందా, మనిషి రక్తం బర్రె రక్తం అవుతుందా? అసలు ఎక్కడ దాకా అయిందికండి? బర్రె గొడ్డ దగ్గర పాలు తీస్తున్నారండి. ఆ పాలు తీయాలంటేనండి ఓ ఇంజక్షన్ ఉంటుంది. ఆ ఇంజక్షను ఒక కత్తిలాగా ఉంటుంది. ఇట్లా పెట్టి బలవంతాన్ని పొడిస్తే మనిషి చస్తాడు. ఆ బర్రెకి ఇంజక్షన్ ఏం చేస్తున్నారు? ఇట్లా పట్టుకుని ఇట్లా పొడుస్తాడు, పొడిచి ఆ ఇంజక్షన్ ఎక్కిస్తాడు. ఇక చూడు పాలు దారొస్తాయి. ఆ పాలు వెంటనే తాగామనుకో ఆ రోగం నీకు వస్తుంది. నేను ఇన్ని విధాలు చెబుతున్నా. పాలు కలిసిపోయినాయి. పాలు కరెక్ట్ కాదు, నీ తిండి కరెక్ట్ కాదు, నీ ప్రవర్తన కరెక్ట్ కాదు. అందరం బాగుండాలి అంటే ఆఖరి చెట్ల ఆకులు తినాల్సిన రోజులు వచ్చినాయి. ఆ చెట్ల ఆకులైనా సరే ఇంట్లో పండించుకొని తినాల్సిందే. మార్కెట్లో ఇవాళ కూరగాయలు తెస్తామండి, తెల్లారేపటి గుంటల్లో ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. ఆ ఫ్రిడ్జ్లో పెడితే అంతకంటే పాడైపోతున్నాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నీ ప్రవర్తన వల్లే నీకు రకరకాలైన సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ముందు తిండి, 2 గుడ్డ, 2 డబ్బు, ఇంకోటి భార్య, వీటన్నింటినీ జాగ్రత్తగా ఉంటే ఏ సమస్య రాదు. ఇటువంటి తప్పులు చేస్తే కుదరదు. ఈ తప్పులు చేయటం వల్ల నాశనం అయిపోతున్నాం. దైవాన్ని నమ్మండి, జ్యోతిష్యాన్ని నమ్మండి. మనుషులు పెద్దవాళ్ళు చెప్పే మాట ధర్మమా అధర్మమా ఆలోచించండి, ధర్మానికి కట్టుబట్టండి. ధర్మో
రక్షతి రక్షిత, ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. అందరం బాగుంటాం. స్వస్తి.